ఒక విశాలమైన పచ్చని అడవిలో ఎన్నో జంతువులు సుఖంగా జీవించేవి. ఆ అడవిలో పెద్ద చెట్లు, ప్రవహించే నది, పక్షుల కిలకిలారావం అన్నీ కలిసిపోయి ఒక స్వర్గంలా ఉండేది. ఆ అడవిలో ఏనుగు, కోతి, కుందేలు, తాబేలు మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి ఆడుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించేవారు. అడవిలో శాంతి, ఆనందం నిండుగా ఉండేది. గర్వంతో ఉన్న కోతి. కాని కోతి మాత్రం కొంచెం గర్వంగా ఉండేది. నేను ఎంత చురుకుగా చెట్ల మీద దూకగలను. మీలో ఎవ్వరూ నన్ను మించలేరు అని అందరితో అనేది. కుందేలు, తాబేలు నిశ్శబ్దంగా ఉండేవారు. ఏనుగు మాత్రం నవ్వుతూ, ప్రతి ఒక్కరికీ తన శక్తి ఉంటుంది అని చెప్పేది. కాని కోతి ఆ మాటలను పట్టించుకోకుండా తన గొప్పతనాన్ని చాటుకుంటూనే ఉండేది. ఒక రోజు అడవికి పెద్ద ప్రమాదం వచ్చింది. వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. వారు జంతువులను పట్టుకునేందుకు ఉచ్చులు వేశారు. జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టాయి. కుందేలు వణుకుతూ, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగింది. అందరూ భయపడినా, ఏనుగు మాత్రం ధైర్యంగా నిలబడింది. భయపడకండి, కలిసి ఆలోచిద్దాం అని చెప్పింది. కోతి గర్వంతో, నేనే అన్నీ చేసేస్తా అంటూ ఒంటరిగా వెళ్ళింది. చెట్ల మీద దూకుతూ వేటగాళ్లను మోసం చేద్దామని ప్రయత్నించింది. కాని ఒక ఉచ్చు కనిపించకుండా కోతి కాలు చిక్కుకుంది. అయ్యో, ఎవరో సహాయం చేయండి అని గట్టిగా అరవసాగింది. అప్పుడే కోతికి తన గర్వం గుర్తొచ్చి బాధపడింది. కోతి అరుపులు విన్న ఏనుగు, కుందేలు, తాబేలు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఏనుగు తన బలంతో ఉచ్చును విరగదీసింది. కుందేలు చుట్టూ గమనించి వేటగాళ్లు ఎక్కడున్నారో చూసింది. తాబేలు నెమ్మదిగా కాని తెలివిగా కోతిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళింది. అందరూ కలిసి పనిచేయడంతో కోతి ప్రాణాలు కాపాడబడ్డాయి. కోతిలో మార్పు. కోతి కన్నీళ్లతో, నేను చాలా గర్వపడ్డాను. మీ సహాయం లేకపోతే నేను బతికేవాడిని కాదు అని చెప్పింది. ఏనుగు ప్రేమగా, బలం, వేగం, తెలివి అన్నీ కలిసి ఉంటేనే నిజమైన శక్తి అని అంది. ఆ మాటలు కోతి హృదయాన్ని తాకాయి. అప్పటి నుంచి కోతి తన గర్వాన్ని వదిలేసింది. వేటగాళ్లను అడవిలోనుంచి తరిమికొట్టడానికి అందరూ కలిసి ఒక ప్రణాళిక వేశారు. కుందేలు తన వేగంతో వేటగాళ్లను తప్పుదారి పట్టించింది. కోతి చెట్లపై నుంచి హెచ్చరికలు ఇచ్చింది. తాబేలు దాగిన మార్గాలను చూపించింది. ఏనుగు తన బలంతో పెద్ద శబ్దం చేసి వేటగాళ్లను భయపెట్టింది. చివరికి వేటగాళ్లు అడవిని వదిలి వెళ్ళిపోయారు. అడవిలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. పక్షులు ఎగిరాయి, జంతువులు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాయి. కోతి స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇక నుంచి నేను ఎప్పుడూ ఒంటరిగా గొప్పగా ప్రవర్తించను అని చెప్పింది. అందరూ నవ్వుతూ కోతిని ఆలింగనం చేసుకున్నారు. ఆ అడవిలో చిన్న జంతువులు ఈ సంఘటనను చూసి చాలా నేర్చుకున్నాయి. ఎవరు చిన్నవారు, ఎవరు పెద్దవారు అనేది ముఖ్యం కాదు. కలిసి ఉంటేనే బలం అని అవి మాట్లాడుకున్నాయి. అడవిలో స్నేహం, ఐక్యత మరింత బలపడింది. ఏనుగు చివరిగా అందరితో ఇలా చెప్పింది. గర్వం మనల్ని ఒంటరిని చేస్తుంది. ఏకత మనల్ని శక్తివంతులను చేస్తుంది. అప్పటి నుంచి ఆ అడవిలో ప్రతి జంతువు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించింది. ఆ అడవి నిజంగా ఒక ఆదర్శ అడవిగా మారింది. నైతికం. ఏకతలోనే నిజమైన శక్తి ఉంది. గర్వం కాదు, స్నేహం మనల్ని కాపాడుతుంది.